హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మా దీవాళీ సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి ఎలా జరిగినాయి అనేది చూపిస్తాను. ఫస్ట్ డే స్టార్టింగ్ మండే కాబట్టి పూజతో స్టార్ట్ అవుతుందండి. నా డే వచ్చేసి మండే ఎప్పుడు నేను పూజ చేసుకుంటాను. ఫాస్టింగ్ ఉంటాననమాట. ఈరోజు దీవాళీ కూడా వచ్చింది కాబట్టి చక్కగా ఈ శివునికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా పూజ చేసుకున్నాను. దీపం వెలిగించుకుని పూజ చేసుకుంటాననమాట. నెక్స్ట్ ఏంటి టిఫినే కదా! కాకపోతే దివాళీ కాబట్టి కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి ఇక్కడ నేను పెసర పునుకులైతే వేశానండి. అలా ఆఫ్టర్‌నూన్ అయితే గారెలు అవి వేసామనమాట. అవేమి షూట్ చేయలేదు. జస్ట్ మార్నింగ్ వరకు. నెక్స్ట్ ఈవినింగ్ పార్ట్‌కొచ్చేద్దాం. దీవాళీ అంటేనే ఈవినింగ్ కదా! కాబట్టి దీవాళీ ఎలా ఈవినింగ్ సెలబ్రేట్ చేశానంటే చూడండి ఫస్ట్ ఈవినింగ్ స్నానం అది చేశాక దీపం పెట్టుకోవాలి కదండీ! దేవుడి దగ్గరైతే దీపం పెట్టుకుంటున్నాననమాట. పొద్దున్న చేసిన పూజ అంతా కొంచెం క్లియర్ చేసేసుకొని, ఆ దేవుడిని పైన పెట్టేసుకొని, ఇక్కడ ఈ విధంగా కొత్త ప్రమిదలో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను. దానికోసం నేనిలా కొత్త ప్రమిద, అలాగే అగరత్తితో మనం దీపాన్నయితే వెలిగించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఎలా చేస్తున్నానని చూపిస్తాను. ఒక్కొక్కళ్ళైతే ఒక్కొక్క ఏరియాలో ప్రసాదాలవి కూడా చేసుకుంటారు. ఇక్కడైతే మేము ప్రసాదాలేమీ కాదు. జస్ట్ ఇలా దీపం వెలిగించి వినాయకుడికి పూజ చేసుకున్నాననమాట. మన దగ్గరున్న ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే దీపానికైతే ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి. దీపావళి అంటే దీపాల పండుగే కదా! కాబట్టి ఇలా దీపాలనైతే మనం పూజ చేసుకోవాలి. చక్కగా దీపం చూడండి. ఇక్కడ మనం పసుపు, కుంకుమ, అలాగే అక్షింతలు, కొంచెం పంచదార లేదా పటికె బెల్లం అన్నీ వేసి నీళ్లు జల్లి పువ్వునుంచాలనమాట. ఈ విధంగా దీపానికి పూజ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ప్రమిదలు పెట్టానండి. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుంటారు. ఒక్కొక్కరైతే ఒకటే పెట్టుకోవచ్చంట. మనిష్టం. కాకపోతే మన దగ్గరున్న పాత ప్రమిదలను కాకుండా ఇక్కడ పూజ చేయడానికి ముందు స్టార్టింగ్ అయితే కొత్త ప్రమిదలైతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న కొత్త ప్రమిదల దగ్గర మనం పూజ చేసుకోవాలి. మీరు కొత్త ప్రమిదలు తెచ్చుకున్నప్పుడు కొంచెం సేపు నీటిలో నానబెట్టాలి. మీకు తెలుసా విషయం? వెంటనే వాడేయకుండా కొంచెం సేపు వాటర్‌లో ఉంచి అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వినాయకుడికైతే పూజ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనకు తెలిసిన శ్లోకాలవి చదువుకోవచ్చండి. మీకు సమయం ఉండి మీకు ఇంకా అంత ఓపికగా ఉంటే చక్కగా లక్ష్మీ అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకోవచ్చు. దీపావళి రోజున అవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి. నేనైతే మార్నింగ్ చదువుకున్నాను లక్ష్మీ అష్టోత్తరాలు, అలాగే శివాష్టోత్తరాలు 2 కూడాను. కాబట్టి ఇక్కడ ఈవినింగ్ అయితే నాకు చదవడానికి కూడా టైం లేదు. ఎందుకంటే అప్పటికే 6:30 అయిపోతుంది. కాకపోతే ఇంకా త్వరగా పూజ చేసేసుకుంటున్నాననమాట. వినాయకుడి దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇలా చిప్స్ ఉంటాయి కదా! పంచదార చిప్స్ ఇవి పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం చూపించి తర్వాత మనం అగరత్తులు, అలాగే హారతి అవన్నీ ఇచ్చేసుకోవాలి. అలాగే దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోండి. మీ దగ్గర మీరు ఏది పెట్టుకుంటే అది. మీరు ఎలా చేసుకుంటారు స్టార్టింగ్ నుంచో అలాగే చేసుకోండి. ఇక్కడ నేను చేసింది చూపిస్తున్నాను మీకు. ఇది మా దేవుడి మందిరం అనమాట. మా దేవుడి మందిరం ఎలా ఉంటుందంటే ఒక గదిలోనే కార్నర్‌లో పైకుంటుంది. ఇలా మేము చెక్క బల్లలతో చేయించుకున్నాం. మీకు ఎప్పుడైనా చూపించమంటే కామెంట్ చేయండి చూపిస్తాను. ఇక్కడైతే చక్కగా దేవుడికి నైవేద్యం చూపించేసాను. ధూపం, దీపం నైవేద్యం సమర్పయామి అని మనం అనుకుని దేవుడికి నైవేద్యం అది చూపించాలి. ఈ విధంగా చూపించాక నెక్స్ట్ మనం ప్రతి గదిలో కూడా దీపాన్నయితే ఉంచాలనమాట. మీరు కూడా హారతి తీసుకోండి. అలాగే దేవుడి గదిలోనే టేబుల్ మీద ఒక టేబుల్ ఉంటుందండి. టేబుల్ మీద ఇలా దేవుడి పటాలయి ఉంటాయి. దేవుడి బొమ్మలు, విగ్రహాలు, వినాయకుడు, లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడైతే ఒక దీపాన్నయితే ఉంచుతున్నాననమాట. ప్రతి గదిలోని మన గదుల్లో పెట్టుకోవాలి. బెడ్‌రూమ్‌లో, అలాగే కిచెన్‌లో, లివింగ్ రూమ్‌లో అన్నిట్లో కూడా మనం పెట్టుకోవాలి. అలాగే నేను ప్రతి దగ్గర ఇలా పూజ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా ఇలా లక్ష్మీదేవులయి ఉంటాయి. నెక్స్ట్ పిల్లలైతే చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని వాళ్ళు వెలిగిస్తున్నారనమాట ఇక్కడ. సరదాగా అదైతే షూట్ చేశాను చూడండి. ఇక్కడ మధ్యలో పాప వేసుకుంది కదా! తను వైలెట్ కలర్‌ది. అదొచ్చేసి అజియోలో తీసుకున్నాను. వీళ్ళు కూడా వేసుకున్నారు మార్నింగ్. ఇప్పుడైతే తీసేశారు. అవి అజియోలో తీసుకున్నవి ఫ్రాక్స్. మీకు ఆ వీడియో కావాలి అంటే లింక్ ఆల్రెడీ ఛానల్‌లో ఉంది చూడండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఐకార్డ్స్‌లో ఇస్తాను. అజియోలో తీసుకున్న ఫ్రాక్స్ దివాళీకి వేసుకున్నారు. ఒకసారి చూసేయండి. ఇప్పుడు కూడా స్టాక్ ఉన్నాయి. అలాగే 90% డిస్కౌంట్ కూడా ఉంది అజియోలో. కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ తను తయారు చేసిందనమాట. మాన్య తయారు చేసింది మధ్యలో ఉన్న ప్రమిద. ఈ చుట్టూరా డెకరేషన్ అవి పెద్ద అమ్మాయి శరణ్య చేసింది. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే వెలిగిస్తున్నారు.
వీళ్ళైతే దీపాలు వెలిగించాక క్రేకర్స్ అవి కాల్చుకుంటారనమాట. ఫస్ట్ అయితే నేను గదిలో పెట్టేస్తాను కదండీ దీపాలు. తర్వాత వచ్చేసి అలాగే ఇంటి చుట్టూరా అలా మేడ మీద అన్నిట్లో చోటన పెట్టాం. కొంచెం గాలి వేస్తుంది కాబట్టి పైన అస్సలు ఉండట్లేదండి. క్రిందైతే బానే ఉన్నాయి. ఇలా అయితే పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఇలా హెల్ప్ చేసుకుంటూ వెలిగించారనమాట. మీకు అజియోలో తీసుకున్న ఫ్రాకు వాష్ తర్వాత కూడా బావుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి. ఎందుకంటే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి మళ్ళీని. నెక్స్ట్ వచ్చేసి ఇలా పిల్లలైతే వెలిగించారనమాట. ఈ వీళ్ళు వెలిగించాక క్రేకర్స్ అవి అని కదా! ఓకే అండి. నెక్స్ట్ మీ దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు? అందరూ జాగ్రత్తగా కాల్చుకున్నారా లేదా? దీవాళి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మీకనేది కూడా చెప్పండి. అలాగే మన ఛానల్‌లో కొంచెం యూజ్‌ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. చక్కగా చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు అన్నీ మిక్స్‌డ్‌గా ఉన్నాయి అనిపిస్తే ఒకసారి ప్లేలిస్ట్‌లో చూసారనుకోండి. మీకు దేనికది నేను కంటెంట్ అనేది విడదీశాననమాట. ఆహ్, ఏమంటారు ప్లేలిస్ట్‌లో క్రియేట్ చేశాను కంటెంట్ అనేది. మీకు ఎలా నచ్చితే అలా. చూడండి క్లోజప్‌లో చూపిస్తున్నాం మేము చేసిన చిన్ని డెకరేషన్. ఇంకా ఎక్కువ డెకరేషన్ చేయడానికి కూడా నాకు టైం లేదు. ఎందుకు ఆఫ్టర్‌నూన్ అంతా గారెలు అంటే మాకు ఆనవాయితీ అనమాట గారెలు వేయడం. సో, గారెలు వేయడం, గారెలు అవన్నీ చూసుకోవడం, తర్వాత వెంటనే ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ వెంటనే దివాళీ కోసం ఇవన్నీ సర్దుకోవాలి కదా! అందుకని అస్సలు టైం సరిపోలేదండి. తర్వాత వీళ్ళు తెచ్చుకున్న క్రేకర్స్ అన్నీ ఒక్కొక్కటి తీస్తున్నారు. అన్నీ ఒకసారే అవగొట్టేద్దామా అని ప్లాన్‌లో ఉన్నారనమాట. చూడండి నేనైతే చూపిస్తున్నాను మీకు ఇవి ఏమేమి తెచ్చుకున్నారో అనేది. ఇక్కడ ఈ విధంగా అన్నీ సర్దుకున్నారనమాట. ఇప్పుడు ఇంగో తిను వచ్చోటి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది చూసారా? దొంగలా వచ్చింది. దొంగలా వచ్చి ఒక్కొక్కటి పట్టుకుపోతుందనమాట. నేను దీపాలు పెట్టేసొచ్చాను. చక్కగా వీళ్ళైతే వెలిగించుకోవడం స్టార్ట్ చేసేసారండి. ఇక ఇలా దీపాలైతే ఇలా పెట్టామనమాట. అక్కడక్కడ దూరంగానే పెట్టాను. అంటే మాకు ఈ గోడలవి ఎక్కువుంటాయండి. సో, చుట్టూరా పెట్టాలి కాబట్టి ఈ విధంగా చుట్టూరా కొంచెం గ్యాప్‌లో అయితే పెట్టాననమాట. ఇలా ఫ్రంట్ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటది. పిల్లలు చూసారా హడావిడి వాళ్ళ సందడే పిల్లలుంటే సందడే కదా! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెలిగిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి తిను చిచ్చుబుడ్డి వేయడానికి ఎంత భయపడుతదంటే మా రెండో అమ్మాయికి చాలా భయమండి. చూడండి ఎంత దూరం పరిగెట్టేస్తుందో. నేను కూడా అంతే నాకు కూడా చాలా భయం. చూసారా? ఇక్కడ మళ్ళీ ఇంకొకటేదో ట్రై చేస్తుంది. ఇలాంటి చిన్నవే గానీ పెద్దవి అస్సలు దగ్గరికి వెళ్ళదండి. ఇవి కూడా చాలా డేర్ చేసిందనే చెప్పాలి. ఇవి వేయడానికి కూడాను. ఇక్కడ స్నేక్ ఎందుకే చూసారా? స్నేక్ అనమాట. తర్వాత ఫ్లయింగ్ లైట్ ఉంటది కదా! దీన్నేమంటారో నాకు సరిగ్గా ఐడియా లేదు. దీన్నైతే వదిలాము చూడండి. పిల్లలు ఒకటి వదిలారు. తర్వాత అమ్మమ్మ ఒకటి, అలాగే నేను, మా హస్బెండ్ ఒకటి ఇలా ముగ్గురం 3 సెట్స్ కింద వదిలాము. ఈ దివాళీ సెలబ్రేషన్స్ అప్పుడు చక్కగా నైట్ డ్రెస్సులు లేదా కాటన్ ఫ్రాక్స్ వేసుకుంటేనే మంచిదండి. అందుకే నేను కాటన్ ఫ్రాక్స్ వేశాను. అలాగే చెప్పులు వేసుకొని తిరిగితే చాలా మంచిది. ఎందుకంటే ఏముంది చిన్న అగ్గిరవ్వలు అయి ఉంటాయి కదా! అవి కాలుకి తగిలాయనుకోండి, కాళ్ళకి తగులుతాయి కదా! అందుకని మనం చక్కగా ఇలా వేసుకుంటే మంచిదండి. మీరు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి కదా! ఈ రోజుల్లో. సో, ఈ విధంగా సెలబ్రేషన్స్ అయితే అయినాయనమాట. మీ దీవాళీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా? లెర్నింగ్ వీడియోస్ కావాలా? ఏంటనేది నాకు చెప్పండి.